ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు ఒక బుక్లో రాశారు, భాషను గురించినటువంటి ఒక విషయం వచ్చినప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి అక్కడ ఎందుకున్నాడు అని. ఒక రోజున రాత్రి పవళింపు సేవ అయిపోయిన తర్వాత స్వామివారు పద్మావతి అమ్మవారి దగ్గరికి ప్రతిరోజు వెళ్ళినట్టుగానే వెళుతున్నారు. అందరూ పడుకున్న తర్వాత ఆయన అమ్మవారి దగ్గర తిరుచానూరు వెళ్తారట. అలా వెళుతూ ఉన్నప్పుడు నారద మహామహర్షి పొదల్లో నుంచి ఇలా వీణ మీటుకుంటూ వచ్చాడు, మహతి మీటుకుంటూ వస్తూ ఉంటే స్వామివారు, అబ్బా నాయన ఈయన ఇప్పుడు ఎదురవుతున్నాడు నాకు, నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి ఆవిడ దగ్గరికి అని చెప్పి, స్వామి నాకు ఎప్పటి నుంచో చాలా డౌట్ ఉంది స్వామి, అది ఏ ఒక రకంగానే వాడు తీర్చాల్సిందే, నేను కడుపు బాపుకోలేకపోతున్నాను అన్నాడు. ఉండమయ్యా బాబు, ఆ వెన్నెల బొమ్మ అలుగుతుంది, అక్కడికి వెళ్ళకపోతే ప్రొద్దున్నే రాకపోతే సుప్రభాతానికి అర్చకులు అలుగుతారు, నన్ను వెళ్ళని త్వరగా నన్ను వెళ్ళనిమంటాడు. లేదు ఏమైనా సరే మీరు డౌట్ తీర్చాల్సింది, పోనీ ఇంకో రోజు చెప్తాను వెళ్ళనిమని. ఇద్దరి మధ్యన కాసేపు సంవాదం జరిగింది. నారదుడు పట్టుబడి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాడు. సరే చెప్పు, అదేమిటో నీ డౌట్ చెప్పమన్నాడు. ఏం లేదయ్యా, ఆనాడు భృగు మహర్షిని హృదయం మీద తాడనం చేసినప్పుడు అలిగి వినిన లక్ష్మీదేవి ఉన్నది కొల్హాపురంలో కదా, మరి ఇక్కడెందుకున్నావు నువ్వు? స్వామివారు మౌనంగా ఉండిపోయారు, ఏం చెప్పటలే, ఎలా చెప్పాలి. అప్పుడు ఈయన పద్మావతి అమ్మవారి కోసమా? కాదయ్యా అన్నాడు. మరి ఎవరి కోసం? భక్తుల కోసమా? అది కొంతవరకు కరెక్టేగా, అంతా కరెక్ట్ కాదు. ఏమిటి, పద్మావతి అమ్మవారి కోసం కాకుండా ఇటు భక్తుల కోసం కంప్లీట్ గా కాకుండా మరి ఎవరి కోసం ఉన్నట్టు నువ్వు? భాష కోసం ఉన్నానయ్యా. భాష కోసం? ఏ భాష కోసం? తెలుగు భాష కోసం ఉన్నానయ్యా. ఆ తెలుగు భాషలో ఉన్నటువంటి అందం, ఆ శ్రీకారం అనే అలంకారం ఉన్నదే, అది నాకు ఎంతో ప్రీతికరమైనదయ్యా. అందులో కొండంత వేదాన్ని కూడా 4 పదాలను ఒక పద్య రూపంలో అందించగలిగిన గొప్ప సంస్కృతి, గొప్పతనం తెలుగు భాషకు తప్ప మరి దేనిలోనూ లేదయ్యా. అందుకే నాలో నేనే అన్నమాచార్యుని సృష్టించుకుని 32,000 కీర్తనలు రాయించుకుని అలసిపోయావా అంటే, అలసిపోతే ఏముంది, అసలిపోతే ఏముందయ్యా నీ సేవలు అంటాడు చూడండి అన్నమయ్యలో. అలాంటి కీర్తనలు రాయించుకుని సేద తీరడానికి ఇక్కడ ఉన్నానయ్యా అన్నాడు. కాబట్టి పైన స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుగులో ఒక పద్యం చెప్పండి, ఒక శ్లోకం చెప్పండి, ఒక మంచి మాట చెప్పండి. తెలుగు అంటే ఆయనకు అంత ఇష్టం కాబట్టి తెలుగువారి భాగ్యవశాత్తు ప్రపంచ దేశాలన్నింటికంటే తెలుగు నేలని ఎంచుకుని ఉన్నాడు అంటే తప్పకుండా తెలుగు భాష మీద ఆయనకున్న గొప్ప ప్రేమ ఏమిటో మనకు అర్థమవుతుందా లేదా? అందుకే తెలుగు పద్యాలు పిల్లలకి నేర్పండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు లాంటి పద్యాలు నేర్పించండి. ఏమ్మా, అప్పు ఇచ్చేవాడు వైద్యుడు, ఇవన్నీ తెలుసు కదా మీకు. పిల్లలందరికీ మనందరికీ కూడా ఇంగ్లీష్ భాష మీద మోజు పెరిగిపోయింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, లేకపోతే హికరీ డికరీ డాగ్, ద మౌస్ వెంట్ ఆఫ్ ద క్లాక్, వీటిల్లో ఇవి సారం ఉండదు. పలకడానికి ఏదో గొప్పగా మనకు అనిపిస్తుంది, కానీ తెలుగు పద్యాలు నేర్పండి. ఇక్కడ చక్కగా సంగీతం నేర్పడానికి, నృత్యం నేర్పడానికి కూడా టీచర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. మన క్షేత్రంలో పిల్లల్ని పంపండి. వాడు విదేశాల్లో భగవద్గీత మీద అంత్యాక్షరి జరుపుతున్నారమ్మా. వైట్ హౌస్ లో రుద్ర నమ్మకాలు చదువుతున్నారు. అద్భుతంగా నాట్యాలు నేర్పిస్తున్నారు పిల్లలందరికీ కూడా. విదేశీయులందరూ మన సంస్కృతి వైపు వెళ్తున్నారు. మనం కూడా మన సంస్కృతిని వదులుకోకుండా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో తప్పకుండా మన వంతు కృషి చేసినప్పుడే మనం ఈ ఆస్తిక భూమికి వారసులమని చెప్పుకోవడానికి అర్హత లభిస్తుంది. అప్పుడు మనకు అర్హత లభిస్తుంది. గాయంతి దేవ కిలగీత కాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగ్య స్వర్గాపవర్గాస్ పదిహేతు పూతే భూయాసురుత్వాతని దేవతలే గానం చేశారు. స్వర్గానికి ముక్తికి ద్వారమైనటువంటి భారతదేశంలో పుట్టిన జనులు తమ కంటే ధనులను దేవతలే గానం చేశారు అంటే మనం ఎంత ధన్యులం అండి. ఋషుల యొక్క సంతానం అండి మనం, ఋషుల యొక్క సంతానం మనం. అటువంటి మనం ఈ నేల మీద పుట్టినందుకు ఈ నేల యొక్క రుణం తీర్చుకుందాం, మన ఋషుల యొక్క రుణం తీర్చుకుందాం, సృష్టించినందుకు దైవం యొక్క రుణం తీర్చుకుందాం, తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకుందాం, ఈ భూతదయ తీర్చుకుంటూ భూతాల యొక్క రుణం తీర్చుకుందాం, గోమాతల యొక్క రుణం తీర్చుకుందాం అని తెలియజేస్తూ మీ అందరూ ఈ విధంగా రావడం, ఇందాక చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రతి తల్లిలోనూ నేను అమ్మను చూసుకుంటానన్నారే, అలాగే ప్రతి తల్లిలో అమ్మను చూసుకుంటాను, ప్రతి పురుషుడిలోనూ తండ్రిని చూసుకుంటాను. అందుకే ప్రతి వారిని నేను పేరు పెట్టి నాన్న అని పిలుస్తాను. ఎవరినైనా అందరినీ అమ్మ అని పిలుస్తాను. ఎవరి పేర్లు కూడా నాకు గుర్తుండవు. అటువంటి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, అందరి తల్లుల్లో ఉన్నది ఆ తల్లి యొక్క ప్రతిబింబమే. అందుకని తల్లులను వేదాలు చదవకపోయినా పర్వాలేదన్నారు, కానీ చదవకూడదని చెప్పలేదమ్మా. వేదం ఏ స్థితిలో ఉన్నదో, వేదం ఏమి చెప్పిందో ఆ స్థితిలోనే ప్రతి స్త్రీ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముచ్చట పడతాను. తన పేరు చెప్పుకోదండి పురుషులారా, సోదరులారా.
మీ పేరు చెప్తుంది ఫలానా గోత్రోద్భవస్య, నామ పేరు చెప్పి ఫలానా శ్రీనివాస నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అని తన కుటుంబ సభ్యులు తప్ప తన పేరు ఎన్నడూ ఈ భారత స్త్రీ చెప్పుకోదు. తన కోసం తాను ఏమీ చేసుకోదు. నేను చాలా చూస్తాను, ఇక్కడ గుడి దగ్గరికి వచ్చినప్పుడు భర్తని పిల్లల్ని పట్టుకొస్తారు, దండం పెట్టుకోండి, అక్కడ కొబ్బరికాయ కొట్టండి, ఇక్కడ దీపం వెలిగించండి అని పిల్లకి భర్తకి కూడా నేర్పించుకుని వాళ్ళని కూడా సరైన మార్గంలో పెట్టుకునేటటువంటి తల్లి. మొన్ననే ఒక ఇల్లాలు నాతో చెప్పింది, ఏమండి మన మగవాళ్ళు కనుక బయటికి వెళ్ళి ఏదైనా తప్పు పని చేస్తే అందరి ముందు అవమానించం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మన భర్తల్ని కూడా కోపడతాం కదండి, మనం కూడా వాళ్ళని సరిదిద్దుతాం కదండి. ఎంత గొప్ప మాటది. అలాంటి తల్లులు పుట్టినటువంటి ఈ భరత భూమి, ఈ భరత ఖండం చాలా గొప్పదమ్మా. అటువంటి తల్లులే గనుక మన సమయాన్ని ఏవేవో మనం విలన్స్గా చూపిస్తూ, మన దుర్మార్గులుగా చూపిస్తూ, అత్తాకోడళ్ళ మధ్య వైరాలు, ఆడబిడ్డల మధ్య వైరాలు, తోటికోడళ్ళ మధ్య వైరాలు లాంటి దృశ్యాలను చూపిస్తూ ఉంటే వాటి ముందు మనం ఎప్పుడూ కూడా కూర్చోవద్దు. మనల్ని మనం అవమానపరుచుంటే మనల్ని మనం కించపరుచుకోకుండా పుస్తకాలు చక్కగా ఉన్నాయి, చదువుకుందాం. ఆర్ష వాంగ్మయాన్ని పిల్లలకి మనం చక్కగా పరిచయం చేసి ఈ సనాతన ధర్మ పరిరక్షణలో మనందరం కూడా భాగస్థులం అవుదామని మరోసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, బహుశా చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా అమ్మ ఆ సమయం ఏదో నీకే ఇస్తున్నాను, నువ్వే వాయించమని నన్ను అన్నట్టున్నారు. మరి ఒకసారి నాకు తెలియదు, అంత తొందరగా ముగిస్తారని నేను కూడా అనుకోలేదు. మరి వారు అన్నట్టుగా మరి ఏకాదశి రోజున స్వీకరించడం భావ్యం కాదనుకున్నారేమో, వారి నుండి ఏమీ స్వీకరించకుండానే వారు వెళ్ళిపోయారు. మనం బాధపడద్దు, వారికి తత్వాన్ని మనకు బోధించి వెళ్ళారని మనం అనుకుందాం. ఓం స్వస్తి. అందరూ చెప్పండి ఒకసారి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జో శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఔషధయః శాంతి, విశ్వే దేవ వనస్పతయః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.